సినిమాలు కాకుండా అనిల్ రావిపూడి షోస్ ఉమ్, రీసెంట్గా అంటే ఆహాలో కామెడీ షో కానీ అలాగే కిడ్స్ షో డ్యాన్స్ షో కానీ ఉమ్. సో మీరు ఒప్పుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి రెండు సో కామెడీ అంటే మీకు ఇక కామెడీ అంటే నాకు ఒక స్ట్రెస్ ఒక బస్టర్లా energy. ఉంటుంది. వెళ్ళిపోయి చేశాను. ఆహా అనేది అప్పుడు చేశాను. ఆ తర్వాత జీ వాళ్ళు సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆ, ఈ ఐడియాతో వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు నాకు పిల్లలది అనేసరికి కొద్దిగా నేను కనెక్ట్ అయ్యాను. సో పిల్లలతో ఫన్ అనేది అది పిల్లలు చాలా బాగా ఎనర్జెటిక్గా చేస్తున్నారని చెప్పేసరికి సో బాగుంటుంది అనిపించింది నాకు. And నాకు కూడా టీవీలో చేసే ఫస్ట్ షో అవుతుంది ఇది. సో చూద్దాం, మనం ఎలాగూ సినిమా జరుగుతుంటుంది. సో టీవీకి వెళ్ళటం వల్ల మన సెట్ ఆఫ్ ఆడియన్సే మనల్ని చూస్తారు. వాళ్ళకి ఇంకా మనం క్లోజ్ యాక్సెస్లో ఉంటాం. మన సినిమాకి సంబంధించిన ఏమైనా ప్రమోషన్స్ ఉన్నా కూడా దట్స్ బికమ్ వెరీ ఈజీ టు మనం అక్కడ చెప్పడానికైనా మాట్లాడడానికైనా. సో రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి చేశాను. ఇట్స్ లైక్ నాకు కూడా ఏంటంటే మంత్కి ఒక 1 day 2 days ఉంటుంది షూట్ అది. సో అది మనకేం పెద్ద డిస్టర్బ్ అయ్యేది కాదు. సో మనం ఈ స్ట్రెస్ అంతా పోయి సరదాగా వెళ్ళి మనం ఇంకొక వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది. టీవీ ఈజ్ అనదర్ మీడియం, కంప్లీట్ డిఫరెంట్ మీడియం అది. సో మంచి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, ఏదో మొత్తం డిఫరెంట్ అటైర్స్. సో మనకున్న పర్సనల్ కోరికలు కూడా తీర్చుకోవచ్చు. బాగుంది అనిపించింది. సో చేసా. లక్కీగా అది కూడా చాలా పెద్ద హిట్ అయింది షో. సో ఐమ్ సో హ్యాపీ. అంటే ఈ ఇటు కామెడీ షో ద్వారా కానీ ఇటు కిడ్స్తో డ్యాన్స్ షో ద్వారా కానీ మీ మీ పార్టిసిపేషన్ వల్ల మీ సినిమాకు ఉపయోగపడే ఏమన్నా ఇన్సిడెంట్లు కానీ ఏమన్నా అంటే అంత ఉండదండి నాకు తెలిసి. అంటే కంప్లీట్ సినిమా అనేసరికి కామెడీకి సినిమా అనేది ఒకలా ఉంటుంది, టీవీకి ఒకలా ఉంటుంది. సో అంత కనెక్షన్ ఏమి ఉండదు. సో ఇది కంప్లీట్ వేరే, ఈ పంచెస్ వేరే, ఈ ప్రాసెస్ వేరే. సినిమాకి వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ ఎడిట్ డిఫరెంట్, టీవీది టోటల్ అది వేరే ప్రపంచం. అదే ఇందా చెప్పాను కదా. సో అదే ఉండదు. కాబట్టి అంత లేదు. మనకేంటంటే జస్ట్ ఇందాక అన్నట్టు ఒక స్ట్రెస్ బస్ట్ లాగా అనిపిస్తుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తుంటాం. మనల్ని కూర్చోబెట్టి నవ్విస్తుంటారు. నవ్వినందుకు డబ్బులు ఇస్తారు. ఓకే. అనిల్ రావిపూడిని ఆర్టిస్ట్గా, ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా, అంటే మీ సినిమాలన్నింటిలో మీరు క్యామియో చేశారు, అది ఓకే. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా మేము చూడొచ్చా? ఫుల్ ప్లేజ్డ్గా ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో డైరెక్షన్ మీదే ఉందండి. సో ఇదే కెరియర్ మంచి కాదు, హీరోగా రాబోతున్నాడని సోషల్ మీడియాలో వస్తున్నాయి. లేదు వాళ్ళు ఎవరో అంటుంటారులేండి. అది సమస్య లేదు. హీరోగా అసలు సమస్య లేదు. సో సమస్య లేదు. అది డైరెక్షనే. ఓకే.